రామానుజీ స్వామి మనకు అవకాశం కల్పించారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనమంతా ఒకే కుటుంబం, ఒక కుటుంబంలో ఉన్నవారం. ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరు ఎవరు గొడవ రానిపోతుంది. వీఆర్ ఆల్ రిలేషన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎటువంటి పొరపక్షాలు లేకుండా అందరూ మన వాళ్ళందరూ భావించాలి. సాధారణమైన సూచనలు ఇప్పుడు మేడం గారు మనకి ఇస్తారు. దాని ప్రకారం మనం అందరూ కనుక ఫాలో అయితే తొందరగా యాత్ర ముగించుకొని మనం ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళవచ్చు. ఈరోజు చిత్తపరిమాల కోవిల్లో అవన్నీ సేవించాలి. మధురాంతం కూడా లాక్ తీసుకుంది కాబట్టి మనం చేసినట్టు. కాబట్టి తిరువైంద్రపురానికి వెళ్ళాలంటే అక్కడ రోడ్ ఏదో ప్రాబ్లం, అదే చెప్తే పడిపోయాయి. రోడ్ మీద ప్రాబ్లం ఉన్నందువల్ల రేపు మటుకు ఎర్లీగా